ముందుగా ఒక గుప్పెడు పల్లీలు తీసుకుని దోరగా వేయించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసుతో 2 గ్లాసుల శనగపిండి, 2 గ్లాసుల బియ్యం పిండి ఒక గిన్నెలో వేసుకుని ఈ 2 పిండిలను బాగా కలిసేటట్టు ఒకసారి వేళ్ళతో కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఇందాక మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలని కొద్దిగా నీళ్ళేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత వెన్నపూస మరియు ఈ పిండికి తగినంత ఉప్పు, తగినంత కారం, రుచికి కాసింత నువ్వులు, చేత్తో బాగా నలిపి వేసుకుని వాము ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని అంతటిని మనం బాగా సలసలా కాగుతున్న వేడి నీళ్లతో కలుపుకోవాలి. అప్పుడే మనకి జంతికలు గుల్లగుల్లగా వచ్చి తినేటప్పుడు చాలా క్రిస్పీగాను, లోపల చాలా గుల్లగాను, చాలా టేస్టీగాను ఉంటాయి. ఇలా జంతికల్ని వత్తేసుకుని నూనెలో వేయించుకోవడమే. టీతో పాటు చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.